లక్ష్మణ్ గారు 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలు, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ పవన్ కళ్యాణ్ మీద, దానికి సంబంధించి మొత్తం ఏదైతే అధికార పక్షం జనసైనికులు అవ్వచ్చు లేకపోతే టీడీపీ మొత్తం కలిపి దాడి చేస్తున్న పరిస్థితి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎలక్షన్స్కి సంబంధించి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిజంగా ఒక ప్రధాన భూమిక పోషించాడు. 100% స్ట్రైక్ రేట్ అవ్వచ్చు, లేకపోతే కూటమిని మొత్తాన్ని ఒక తాటి మీద తీసుకొచ్చి గెలుపులో ఆయన ప్రముఖ పాత్ర వహించాడని చెప్పి పిఎం గారు అవ్వచ్చు, మిగతా వాళ్ళు అందరికి కూడా ఒకటి ఉంది. బట్ ఆ వ్యాఖ్యలు నిజంగా ఎలా చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి? ఇప్పుడు అవన్నీ మెచ్యూరిటీ లీడర్ మాట్లాడే మాటలు కాదు. అతనికి మెచ్యూరిటీ ఎక్కడుంది? ఊరికే ఊపరాగా ఊడిపడ్డాడు, ముఖ్యమంత్రి అయిపోయాడు. ఆయనకు అసలు ముఖ్యమంత్రి అయ్యే క్వాలిఫికేషన్ ఉందే ముందు? లేదు. ఉంటే అలా 5 ఏళ్ళు ఎలా పరిపాలిస్తాడు పిచ్చోడు మాదిరి. 3 రాజధానులని అదని ఇదని ఇదొద్దు అదొద్దు, మరి రీటెండర్లు పిలుస్తా, ఎన్ని చేయాలో అన్ని చేసుకుంటూ వచ్చాడు. కానీ రాష్ట్రం అభివృద్ధి అంటే జీరో ఎందుకు చూపించిపోయాడు? నిజంగా ముఖ్యమంత్రి హోదా ఉండి ముఖ్యమంత్రి పవర్ ఎందుకు తను చూపించగలిగితే, నేను ఏదో చందాలు ఇచ్చేస్తున్నా, సంక్షేమ కార్యక్రమాలకు బటన్లు నొక్కేస్తున్నా, ఓట్లు నాకు గుద్ది పడేస్తారని భావించాడు ఆయన. సమాధానం చెప్పారు, 11 సీట్లు ఇచ్చినాయి, అది నడవదురా అని. అర్థమైంది కదా. అది ఇక్కడ రాజకీయాల్లో ఎవరు నిష్ణాతులు కాదు. రాగానే సమయం పడుతుంది. ఈయన నిష్ణాతుడా రాజకీయాలకి రాగానే? లేకపోతే కనుక రాజశేఖర రెడ్డి గారు నిష్ణాతుడా రాజకీయాలకి రాగానే? సమయం పట్టింది, టైం పట్టింది, సమయం పడుతుంది. చంద్రబాబు నాయుడు ఏమైనా నిష్ణాతులా? ఎవరైనా కూడా రాజకీయ రంగం వేరు, ఇతర రంగాలు వేరు. రావాలా, అనుభవం రావాలా, ప్రజలను కష్టనిష్టాలు తెలుసుకోగలగాల, స్టడీ చేయగలగాల, ఏది చేయగలిగితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ప్రజలు సంతోషంగా ఉంటారని ఆలోచించగల. సమయం పడుతుంది దేనికైనా కూడా. అంతే తప్ప ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన కుటుంబ విషయం పక్కన పెడదాము, ఆయన ఒక లీడరా కాదా? అంతకుముందు చిరంజీవి పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాడు కదా పార్టీలో, కొత్తగా ఏం కాదు కదా. కాకపోతే ఏంటి, ఫుల్ టైమ్గా పనిచేయలేదు అప్పుడు. తర్వాత సరే జనసేన పెట్టుకున్నాడు, పెట్టుకున్న తర్వాత తను పోటీలోకి వచ్చాడు, గెలిచాడు. ఒక పోటీలో అన్నాక గెలుపు ఓటలు సహజంగా జరుగుతుంటాయి. ఇప్పుడు మొన్న 21 సీట్లు తీసుకున్నాడు, 21 ఎలా గెలిచాడయ్యా? ఒకటి కూడా ఓడిపోలే కదా. దానికి మరి ఏమంటావు? ఇది రాజకీయంలో అనుభవం కంటే వ్యూహం ఇంపార్టెంట్ అయింది ఇప్పుడు. ప్రతి రాజకీయ పార్టీకి కూడా అనుభవం కంటే వ్యూహమే ఇంపార్టెంట్. ప్రజలకు ఎలా నచ్చ చెప్పాలి, ఓట్లు ఎలా వేయించుకోవాలి అని. ఈ వ్యూహంలో భాగంగా ఏమైనా ఫెయిల్ అయ్యాడు ఆయన? ఫెయిల్ అయితే 21 సీట్లు ఎలా వచ్చాయి కదా. మరి అంటే క్యాండిడేట్ల సెలక్షన్ ఏమైనా రాంగ్ జరిగింటే ఒకడన్నా ఓడిపోయిండు కదా. అంటే 21 మంది సెలక్షన్ కరెక్ట్గానే ఉన్నది కదా, 21 మంది గెలిచారు కదా. మరి నువ్వు ఎలా మాట్లాడతావు తక్కువ ఎక్కువ అని? తను కూడా నేనేమి నిష్ణాతునని ఏం చెప్పలే, స్టడీ చేస్తున్నా అన్నాడు, డిపార్ట్మెంట్ని స్టడీ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఆయన స్టడీ చేస్తున్నాడు డిపార్ట్మెంట్స్ని. ఇంకా ఆయన మంత్రి అయ్యి కూడా 9 నెలలు, అంతకుముందు ఎమ్మెల్యేగా కూడా లేడు. టైం పడుతుంది, పట్టనివ్వండి. నువ్వు అలా మాట్లాడినంత మాత్రాన ఆయనకు వచ్చే నష్టం ఏం లేదు, పరువు పోయేది ఏం లేదు. అక్కడ రాజకీయాల్లో అనేది నిష్ణాతులు అనేది అవుతారు. ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణే. రాసి పెట్టుకోయా, పవన్ కళ్యాణే రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి, నో డౌట్. ఓకే. అంటే పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడేటప్పుడు కూడా ఆయనకి ఎందుకు మాట్లాడారంటే, ప్రెస్ మీట్ లో ఒక జర్నలిస్ట్ కోట్ చేసినప్పుడు ఆయన ఏం మాట్లాడంటే, నాకు ఎంత పర్సంటేజ్ వచ్చింది, ప్రతిపక్ష హోదా కావాలి అంటే ఎక్కడైతే సాధ్యం పడదు జర్మనీకి వెళ్ళాలి అని చెప్పాడు. దీంట్లో కూడా ఆయన్ని నువ్వు ఓడిపోయావు ఎమ్మెల్యేవి ఇట్లా కూడా మాట్లాడలేదు. దీన్ని ఎందుకంత అక్కసు పవన్ కళ్యాణ్? అంటే అధికారానికి దూరం చేశాడనా, లేకపోతే అంతకుముందు కూడా పర్సనల్ గా టార్గెట్ చేశారు, ఇప్పుడు కూడా పోసాన్ మీద కేసులు అవ్వచ్చు, మిగతాయి కూడా పవన్ కళ్యాణ్ పర్సనల్ గా టార్గెట్ చేసిన కేసులే. ఇంకా పవన్ కళ్యాణ్ మీద ఆ కోపం ఇంకా అది జగన్మోహన్ రెడ్డి గారికి తీరినట్టు నాకు కనిపించలేదు సార్. అట్లా కాదు కదా, ఇలా రగిలిపోయాడు. చూస్తే మీరు ఆ ఫ్రేమ్ చూస్తే అసలు రగిలిపోయాడు ఇలాగా. ఇక్కడ అతని మీదనే ఎందుకు అంత కోపము అంటే, బీజేపీకి తెలుగుదేశానికి గ్యాప్ వచ్చినప్పుడు ఆ గ్యాప్ ను తగ్గించగలిగి ఒప్పించగలిగి కూటమిని ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర ఆయన వహించాడు కదా. అది మంట
జగన్మోహన్ రెడ్డి గారి. పవన్ కళ్యాణ్ లేకుండా ఉండింటే చంద్రబాబును నేను ఒక ఆట ఆడుకోండి కదా, బీజేపీ వాళ్ళు కలిసేవాళ్ళు కాదు కదా అని. ఇంతకుముందు బీజేపీ కలవలేదు కదా, అవును, అట్లా అయ్యేది కదా. అట్లయితే మళ్ళీ నేనే గెలిచింది కదా. ఇవాళ ఎన్ని చెప్పినా బీజేపీ నైతికంగా సపోర్టు ఉండటం వల్లనే కూటమి గెలిచింది. చంద్రబాబు నాయుడు గారి ఓట్లు ఉన్నాయి కాదన్ను, మంచి మెజారిటీ వచ్చింది కాదన్ను. కానీ యుద్ధంలో ఎవరు సైనికుడు లేకుండా, సైనికాధిపతి లేకుండా సైనికులు, సేనాని లేకుండా సైనికులు ఎలాగా కావాలి కదా. సేనానిలాగా బీజేపీ పనిచేసింది. అది అన్ని విధాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పడ్డాడు. ఎన్నికల్లో చాలా విధాలుగా ఇబ్బంది పడ్డాడు. దానికి కారణం ఏంటి? వాళ్ళు గట్టిగా నిలబడ్డారు. ఇప్పుడు కూడా వాళ్ళు గట్టిగా నిలబడి ఉన్నారు. ఎన్నికల్లో రేపొద్దున ఏం జరుగుతుంది తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందే విషయంలో బీజేపీ మీద ఎలాంటి మాట ఎవరు మాట్లాడకుండా మేము అన్ని చేస్తున్నామని అనిపించుకునే ప్రయత్నం చేస్తూ అన్ని చేస్తున్నారా చేయలేదా? చేస్తున్నారు కదా. మరి వాళ్ళకి 0.28 కూడా పర్సెంటేజ్ లేదని చెప్తున్న మీరు ఎందుకు చేస్తున్నారు? అవన్నీ చేస్తున్నారు కదా. గతంలో తప్పు చేశారు, ఇప్పుడు ఆ తప్పు దిద్దుకుంటున్నారు. ఎస్, పార్టీలతో మనకు పని లేదు. రాష్ట్రం అభివృద్ధి అనేది కుంటుపడిన మాట వాస్తవం. అది మనం చేయకపోతే ప్రజలు క్షమించారు అని నిర్ణయించుకున్నారు. గెలుస్తామో ఓడతామో సర్వా సంగతి. ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో అవన్నీ మనం చేద్దామని చేస్తున్నారు చిత్తశుద్ధితో. అంతే కదా. దానికి ఏదైనా మధ్యలో గ్యాప్ వచ్చినా, ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా నేరుగా అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి చొరవ తీసుకొని అలాగాది ఇలా అని చెప్తే పరిస్థితి పవన్ కళ్యాణ్కి ఇవాళ ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ అడిగిన వెంటనే ప్రైమ్ మినిస్టర్ ఇవ్వకపోవచ్చాము, కానీ పవన్ కళ్యాణ్ అడగమని ఇస్తాడు కూడా, ఇస్తాడు. ఎందుకంటే అతను వాళ్ళ దగ్గర మాట నిలుపుకున్నాడు, చెప్పాడు, చేశాడు. పార్టీలు, రాజకీయ పార్టీలు నాయకుల మధ్య ఎలా ఉంటది, కమిట్మెంట్, మోసం చేయకూడదు. వాళ్ళ దగ్గర ఒకటి చెప్పి తన పని నెరవేరిన తర్వాత ఇంకో పని చేయకూడదు, గమనిస్తూ ఉంటారు. ఎందుకు? చంద్రబాబు నాయుడు విషయంలో జరిగింది కదా అంతకుముందు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా కదా బీజేపీని వదిలేసి. అదే ఆయన బీజేపీని వదిలేకుండా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోకుండా గిన ఆ ఎన్నికల్లో 2019లో గిన నడిచింటే జగన్మోహన్ రెడ్డి గెలిచా? ఎట్లా గెలుస్తాడు? నేను అనేక కారణాలు చెప్తాను. నేను గెలిచే అవకాశమే లేదు. పొత్తు ఉన్నింటే, కంటిన్యూ అయింటే. వాళ్ళు ఎలా చేయాలనో అలా చేసిండ్రు. కాంగ్రెస్ పొత్తు పెట్టుకుండే. మరి ఇవాళ అతను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఒక తప్పు చేసిండు. ఏం తప్పు తెలుసా? అయ్యా బాబు పొత్తు పెట్టుకో అని చెప్పింది ఆయన మంచిగా. ఎప్పుడు 19లో వద్దన్నాడు. ఆ ముస్లిం ఓట్లు పోతాయి, క్రిస్టియన్స్ ఓట్లు పడతాయి, నా క్రిస్టియన్ ఓట్ల పర్సెంటేజ్ బాగుంది, ఆ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కనుక మనకి ఇబ్బంది వస్తుంది అని చెప్పి వాళ్ళు ఆహ్వానించినా కూడా తిరస్కరించినాడు ఆయన. ఓహో, అయితే బీజేపీ జగన్మోహన్ రెడ్డి 2019లో పిలిచారు. నేనే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఆ విషయం అడిగాను ఇక్కడ హైదరాబాద్ లో. అంటే నాకు తెలియనట్టు అడిగాను, ఏమయ్యా బాబు బీజేపీ వాళ్ళు మిమ్మల్ని పిలిచారా, పొత్తు పెట్టుకుంటున్నావా లేదా ఏంటి అని అడిగాను ఇంటికి వెళ్ళి. అడిగితే లక్ష్మణ్ చెప్పు, నువ్వు పెట్టుకుంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి కదా, ఇదే మాట చెప్పిండు. ఓట్ల మరి ముస్లిమ్స్ క్రిస్టియన్ ఓట్ల పరిస్థితి ఏం మనం ఏం సమాధానం చెప్తా నేను, ఎందుకు మనం గెలుస్తాం, ఎట్లయినా గెలిచినా కూడా నేనేం బీజేపీకి వ్యతిరేకిని కాను, నేను బీజేపీకి సపోర్ట్ గానే ఉంటానని చెప్పాడు చాలా ఓపెన్ గా. ఒక అర్ధగంట మాట్లాడింట ఆ రోజు. నేను అన్ని కేసుల గురించి కూడా మాట్లాడా. ఏమయ్యా నీ కేసుల సంగతి ఏంటి అని కూడా. ప్రస్తుతానికి వాటి సంగతి ఎందుకు అన్నాడు. అర్థం కాలే. అంటే అక్కడ అతనికి అప్పట్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న సందర్భంలో ఈయన బీజేపీతో పొత్తు పెట్టుకొని ఉండింటే ఆయన అలా ఆలోచించకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చారా, ఆ నాయుడు గారు వచ్చి గెలిచేవారా? అవును, కంటిన్యూ అయ్యేది కదా, ఉండేవాడు కదా, కంటిన్యూ అయ్యేది కదా. సరే కేసుల సంగతి ఓకే, కేసులు విచారణ జరిగితే
అందులో ఆధారాలు దొరికితే శిక్ష పడుతుంది, జైలుకు పోతారనేది అది మనమేం చెప్పలేము. కేంద్రం చేతిలో కూడా ఎవరి చేతిలో ఉండదు, కోర్టు చేతిలో ఉంటది. కోర్టులో కూడా ఆధారాలు కావాలి. కోర్టుకు ఆధారాలు దొరికితే శిక్ష వేసి, జడ్జి ఆధారాలు దొరికినా కూడా నేను శిక్ష వేయనంటాడా? వాయిదాలు వేస్తాడేమో కానీ శిక్ష వేయని అనలేడు కదా. ఎప్పటికైనా వేయాలి కదా. ఎప్పుడైనా ఈ జడ్జి కానీ ఇంకొక జడ్జి వచ్చినా కూడా వేయాలా, ఇంకొక జడ్జి వచ్చినా వేయాలా. అక్కడ ఆధారాలు ఉన్నప్పుడు ఉన్నాయని చెప్తున్నారు, లేవని వాళ్ళు చెప్పుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. చూద్దాం అది ఏం జరుగుతుందో. కానీ ఇక్కడ బీజేపీతో పొత్తు అతను వద్దనుకున్న కూడా అతను చేసిన పొరపాటే అని నేను అంటున్నాను. ఇద్దరు పొరపాట్లే చేశారు బీజేపీ విషయంలో. ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ ఒక మంచి మాట అన్నాడు, మేము 15 సంవత్సరాలైనా మా కూటమి ఉంటది అన్నాడు. దాంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా అది కూడా కోపం ఉంది. అంటే వీళ్ళు ఇక మనకు ఛాన్స్ ఇవ్వరేమో. చూడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి అనుకున్నా కూడా వాళ్ళు ఇంకా అంగీకరించరు. వాళ్ళు డిసిషన్ తీసేసుకున్నారు. ప్రయాణం అనేది తెలుగుదేశం జనతోనే ఉండాలి, ఇంకా మళ్ళీ మారేది ఏమి ఉండదు నెక్స్ట్ ఎలక్షన్స్ లో అని అయిపోయింది. ఆ యొక్క అలాంటి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దాని యొక్క రిఫర్కేషన్స్ అని ఇప్పుడు మనకు కనపడుతున్నాయి లేదా? పోలవరం అమరావతి అన్ని జరుగుతున్నాయి. రైల్వే జోన్స్ కావచ్చు. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఏదైనా ఒక్కటి జరుగుతున్నదేమో చెప్పండి చూద్దాం. అన్ని వ్యతిరేకంగా ఊరికే అనుమానపడొచ్చేమో గానీ లేదు ఇంకా ఆయనకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయి, అది ఇట్లా ఇది ఇట్లా అని. సార్ అంతే, ఇంకా బీజేపీతో సంబంధాలు ఉంటే విజయసాయి రెడ్డి ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు అదే చెప్తున్నా. వీళ్ళందరూ ఇక్కడే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ అలా అనుమానపడొచ్చేమో కానీ నాకున్న పక్కా సమాచారం మేరకు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి పరోక్షంగా గాని ప్రత్యక్షంగా గాని ఎలాంటి మద్దతు ఇవ్వటం లేదు. బీజేపీ కేంద్ర బీజేపీ నాయకత్వం, రాష్ట్ర కథ వదిలిపెట్టు, కేంద్ర కథ చెప్తున్నాను. పిక్చర్ క్లియర్ గా ఉందన్నమాట. క్లియర్ గా ఉంది. కూటమితోనే ఉంటారు. వాళ్ళు కాకపోతే స్ట్రాటజీ మార్చుకోవచ్చు. అయ్యా బాబు చంద్రబాబు నాయుడు గారు, జమిలి ఎన్నికలు వస్తున్నాయి, కూటమిలో ఉన్నాము, నీ వయసు కూడా అయిపోయింది, ఈ అబ్బాయిని నెక్స్ట్ చూద్దాము, ముందు పవన్ కళ్యాణ్ గారిని సీఎం అభ్యర్థిగా ప్రకటించి మనం కూటమిగా ముందుకు పోదామని చెప్పొచ్చేమో, దాన్ని అంగీకరించొచ్చేమో. అర్థమైంది కదా. లేదు అంగీకరించలేదంటే మళ్ళీ విడిగా వెళ్ళిపోవాలి. ఇంత ముందు పోయినట్టు ఎవరితో పోతాడు? కాంగ్రెస్ అయితే పోలేడు. వాళ్ళు కాంగ్రెస్ లో ఇప్పుడు నమ్మరు, ఇంకా పోలేడు. పోయినా కూడా సాధ్యం కాని పరిస్థితి. కాంగ్రెస్ దేశవ్యాప్తంగానే బలహీన పడిపోతూ ఉంటే కాంగ్రెస్ పోయి ఏం చేస్తాడు? ఇంకా ఆప్షన్ లేదు సార్. అక్కడ బీజేపీ కన్నా 0.28 అన్నాం, అసలు కాంగ్రెస్ అసలు ఏమీ లేదు. వాళ్ళతో పొత్తు పెట్టుకుని ఏం చేయగలుగుతారు? 10 సంవత్సరాల దాకా కష్టమే లేదు సార్. జరిగే పని కాదు అది. అది ఏమన్నా దేశ రాజకీయాల్లో పెద్ద పెనమార్పులు వచ్చి కాంగ్రెస్ బలపడాల్సిందే తప్ప నేనైతే కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతుందని చెప్పను. ఎందుకంటే దేశ రాజకీయాల్లో 2 పార్టీలు ఉండేది, బీజేపీ కాంగ్రెస్. ఆల్టర్నేట్ చూస్తారు కదా జనము. ఇప్పుడు దేశవ్యాప్తంగా అసంతృప్తి వచ్చింది అనుకోండి ప్రజల మధ్యలో బీజేపీ ప్రభుత్వం మీద, చూస్తారు కదా. చూసినప్పుడు చెప్పలేము, దేశవ్యాప్తంగా ఓట్లు పడచ్చు. ఇప్పుడు ఇందిరాగాంధీ జైలు పోయిన తర్వాత ఆమెకి ఎన్ని సీట్లు వచ్చి 400 దాటిపోయి కదా. అప్పుడు సింపతి వచ్చి ఆ పరిణామాలు వస్తాయని ఎవరు ఊహించలేదు కదా. ఇప్పుడు కూడా అలాంటి పరిణామాలు ఏమైనా వస్తే తప్ప, అంటే బీజేపీ అంత వ్యతిరేకత వస్తే తప్ప కాంగ్రెస్ పుట్టగతులు ఉండవు. ఇది ఇలాగే కుంటుకుంటూ నడుస్తుంటుంది.